యాక్చువల్లీ వాట్ ఇప్పుడు మనం తెలంగాణ స్లాంగ్‌ని యాప్ట్ చేసుకోవడం కానీ, ఆ బాడీ లాంగ్వేజ్‌ని మార్చడం. అంటే మీరు కంప్లీట్‌లీ ఒక ఆంధ్ర నుండి వచ్చిన ఒక అమ్మాయి అండ్ స్టిల్ అయ్ బాబోయ్! అనే డైలాగులు కూడా వాడుతున్నారు. సో, అలాంటి ఒక అమ్మాయి మొత్తం వేరియేషన్ ఇవ్వాలి బాడీ లాంగ్వేజ్‌తో సహా. ఓన్లీ డైలాగ్స్ చెప్తే కాదు. అది నువ్వు కరెక్ట్. యాప్ట్ చేసుకోవాలి మొత్తం. అవును. సో, ఆ యాప్ట్ చేసుకునే ప్రాసెస్ అసలు ఏ విధంగా ఉండింది? లైక్ నేను రిహార్సల్‌కి వెళ్ళినప్పుడే అండి నాకు సతీష్ అంటే మా డైరెక్టర్ చాలా హెల్ప్ చేశారు దీంట్లో. ఎందుకంటే అంటే నాకు తెలంగాణ అస్సలు టచ్ లేదు. అండ్ నేను చాలా మందిని చూస్తూ ఉంటాను కదా! నా ఫ్రెండ్స్ నార్మల్‌గా ఉన్నోళ్ళు, వాళ్ళ మదర్స్‌ని చూస్తూ ఉంటా. ఏంది గట్లా అని అంటూ ఉంటారు. సో, నాకు అది అలవాటైపోయింది. అంటే ఓకే. ఇలా ఉంటారు. వీళ్ళ బాడీ లాంగ్వేజ్ ఇలా ఉంటది అని నాకు ఆల్రెడీ ముందే తెలుసు. అండ్ సతీష్ గారు కూడా హెల్ప్ చేశారు. అంటే నేను ఇలా చెప్పి గురువు మీద ఊదుతా అంటే లేదు శ్రీదేవి కొంచెం దీన్ని మనం కొంచెం చేద్దాం అని అన్న. సో, అలాగా మేము రిహార్సల్‌లోనే చేయడం జరిగింది. సో, షూట్ లొకేషన్‌కి వెళ్ళిన తర్వాత చాలా ఈజీ అయిపోయింది. మా మమ్మీ కూడా ఎప్పుడు అంటే యాక్టింగ్‌లోనే అంటే నాకు తెలిసి నేను ఎన్నిసార్లు స్కూల్ మానేసినా, ఎగ్గొట్టేసినా నాకు యాక్చువల్లీ చదువు అనేది ఇష్టమే. బట్ కొన్ని సబ్జెక్టులు అందులో ఇష్టం ఉండేది కాదు. సో, దాని గురించి నేను అసలు స్కూల్‌కి వెళ్ళేదాన్నే కాదు. సో, అలాగా నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఏమనుందంటే నేను డాన్సులు చేసేదాన్ని. చిన్నప్పుడే డబ్ స్మాష్‌లు మనకి కరిక్యులమ్ టిక్ యాక్టివిటీస్ టాక్స్. ఎక్కువ. సో, దానివల్ల నాకు అనిపిచ్చి అప్లాజెస్ నాకు చాలా ఇష్టం. అంటే ఇప్పుడు ఒక పని చేసిన దాన్ని గుర్తించి అందరూ క్లాప్స్ కొట్టేది నాకు చాలా ఇష్టం. సో, చదువుకొని మంచి మార్క్స్ తెచ్చుకున్నా కూడా అప్లాస్ చేస్తారు తెలుసా? అవునండి. అది ఒకరోజే ఉంటదండి. ఒకరోజే అది కూడా మన ఇంట్లో లోపలే జరుగుతది అదంతా. సో, బయటకి తెలీదు. ఎంత ఇప్పుడు డిస్ట్రిక్ట్ టాప్ అయినా ఏమైనా ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్‌లో ఎవరు ఎంత డిస్ట్రిక్ట్ టాపర్ అయినా ఇప్పుడు వాళ్ళు అసలు దాని వైపే ఎళ్ళట్లే. సో, సంథింగ్ క్రాఫ్ట్ వైపే వచ్చేస్తున్నారు అందరూ లైక్ డైరెక్షన్ టీమ్ గాని. ఎనీథింగ్ వాళ్ళకి నచ్చింది. ఇప్పుడు అందరూ ప్యాషన్‌ని ఫాలో అవుతున్నారు కానీ నేను చదివింది ఇది. సో, నేను ఇలా ఎళ్ళాలని ఎప్పుడు ఎవరు ఫాలో అవ్వట్లేదని అంటే నాకు తెలిసిన సర్కిల్‌లో నాకు చాలా మంది ఇలాగే తగిలారు. సో, చిన్నప్పటి నుంచి నాకు అలా యాక్టింగ్ ఇష్టం. యాక్టర్ అవ్వాలని చాలా ఇష్టం ఉండేది. సో, వన్ పాయింట్ ఆఫ్ టైమ్‌లో నేను చాలా సార్లు వెయిట్ చేసేదాన్ని ఒక మంచి ఆఫర్ కోసం. సో, మమ్మీ నాకు అలవాటు అవ్వాలని చాలా అంటే చిన్న రోల్స్ చాలా ఎక్కడెక్కడో కనిపించే రోల్స్ ఉన్నాయి నావి. సో, అక్కడ కూడా చేశాను. అండ్ కిరాక్ కిడ్స్ అనే షో చేశాను. దట్ వాస్ మై ఫస్ట్ ఎవర్ టీవీ షో నేను చేసింది. సో, అది నా ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్. సో, మా వాళ్ళు అసలు నన్ను ప్రెషర్ చేయడం గానీ అలాంటిది ఏం లేదు. సో, నాకు చిన్నప్పటి నుంచి నేను అవ్వాలి అనుకున్నాను. అవ్వాను. సో, ఫైనల్లీ. ఫైనల్లీ. నైస్.